అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్. టేస్టీగా ఉండేవి ఈజీగా కావు, ఈజీగా ఉంటే టేస్టీగా ఉండవు, ఈజీగా టేస్టీగా ఉంటే హెల్దీగా ఉండవు. మరి ఇలాంటి సందేహాలకి సమాధానం చెప్పేస్తూ ఈ రోజు కూడా మీ ముందుకు వచ్చేసింది ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు స్టార్ట్ చేసేద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు కూడా ఒక మంచి వెరైటీ రెసిపీ కోరుకుంటూ మెయిల్ వచ్చింది మనకి. సో అదేంటో చూద్దాం. సరే. మీనాక్షి గారు మెయిల్ చేశారు రాజు గారు నిజామాబాద్ నుంచి. ఓకే. జనరల్ గా మనకి పలావుల్లో చాలా రకాలు చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో ఈవిడ వెరైటీగా నట్స్ తో పలావ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. సో నట్స్ తో ఓకే బాగుంటుంది. సో అంటే నట్స్ కొంచెం గట్టి గట్టిగా తగులుతూ ఉంటాయి. సో వీటితో పాటుగా కొంచెం సోయా మీల్ మేకర్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. దానికి కూడా కొద్దిగా ఏదైనా ఫ్లేవర్ యాడ్ చేసి మనము పలావ్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం ఈ డిష్ ఏంటంటే కొంచెం రిచ్ గా ఉంటుంది. అదే ఏదైనా మంచి అకేషన్స్ లో మనం చేసుకోవడానికి బాగుంటుంది. ఎస్ అండి. ఓకే ఓకే. మరి సోయా నట్ పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. సోయా నట్ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, మీల్ మేకర్ 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, బాదం పప్పు 1/2 కప్పు, పిస్తా 1/2 కప్పు, అక్రూట్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సోయా నట్ పలావ్. ఎస్, వినడానికి బాగుంది. నట్ నట్. సో ఇక్కడ ఏంటంటే మనం ముందుగా రైస్ ఉడికించి పెట్టేసుకున్నాం. జస్ట్ కొంచెం మనం ఆ టెంపరింగ్ అది ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో జనరల్ గా పలావుల్లో మనకి జీడిపప్పు ఒకటే కనిపిస్తుంది ఎక్కువగా, అది కూడా నానబెట్టింది వేసుకుంటూ ఉంటారు అంటే ఉడికించేసేటప్పుడు అలాగా ఎసట్లో. అవునండి, బాగుంటుంది. సో ఇక్కడ కొంచెం మనకు నేను ఇక్కడ దీంతో పాటుగా వేయించేస్తున్నాను మసాలా దినుసులతో పాటుగా. సో కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా వాటికి బాగా పట్టేస్తాయి. సో ముందుగా మసాలా దినుసులు, ఓకే, అలాగే బిర్యానీ ఆకు, సో వీటితో పాటుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో పలావ్ కాబట్టి మనము చక్కగా అన్నీ కూడా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి, లేకపోతే మసాలా పౌడర్ ఏదైనా గ్రైండ్ చేసుకుంటే అది కానివ్వండి, అప్పటికప్పుడు చేసుకున్నది వేసుకుంటే మనకి ఆ స్మెల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెష్గా. మన ఇంట్లో కంటే మన పక్కింట్లో ముందుగా తెలిసిపోతుంది పలావ్ అంటున్నారు చేస్తున్నారు అని చెప్పేసి. ఓకే. సో ఈ ఆనియన్ వేగేటప్పుడే సో మనం నట్స్ కూడా తీసుకున్నాం కదా. అవును. సో బాదం, అలాగే అక్రూట్స్, ఓకే, జీడిపప్పు, అలాగే పిస్తా పప్పు. ఓకే. సో అన్నీ కూడా కొంచెం పెద్ద నట్స్ అయితే మనకి బాగుంటుందండి, ఎందుకంటే రైస్ ఐటెంలో కదా. మరి ఆ చిన్న చిన్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా మనకి ఏమైనా, అలాంటివి అన్ని కూడా అవాయిడ్ చేసి. దీంట్లో అంటే పీనట్స్ కొంచెం వాడట్లేదు, దాని టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది పల్లీలు. సో అవి వదిలేసి మిగతా అన్ని కూడా మనం ఇక్కడ వాడుతున్నాం. సో అక్రూట్ లాంటి వాటికి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. సో ఇట్లా మసాలా అది పడితే దానికి కూడా ఒక మంచి టేస్ట్ వస్తుంది. బయట అయితే మనం అక్రూట్ని ఎక్కువ తినలేము కదా, అంటే 2-3 తింటేనే మనకి టేస్ట్ అంటే అంతగా నచ్చదు. దానికి తాలూకు పోషక విలువలు కానివ్వండి బాగుంటాయి, ఎక్కువ తినలేరు అసలు. బ్రెయిన్ బాగా పెరుగుతుంది అనమాట. తక్కువ ఉన్న వాళ్ళు కొద్దిగా అక్రూట్ తింటే ఇక్కడ అంతా గుజ్జొస్తుంది, అది మనకు బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏం వేద్దాం రాజుగారు? సో కొంచెం వేగాలండి. అవునా? సో రాజుగారు మేము ఒక చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. ఎసిడిటీతో బాధపడేవారు రోజు ఉదయం సాయంత్రం 2 బాదం పులుకులు చొప్పున తింటూ ఉన్నట్లయితే ఎసిడిటీ నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజుగారు? ఓకేనండి. సో ఇవి వేగిపోయాయి కదా. సో ఇక్కడ మీల్ మేకర్ కొంచెం వేడి నీళ్ళలో వేసి తీసేసాను. సో ఇక్కడ యాడ్ చేస్తున్నాను.
సో మీడియం సైజ్ అయితే బాగుంటాయి మనకి. ఎస్ అండి. మరి పెద్దగా ఉన్న బాగోవు, మరి చిన్న చిన్నవి అయితే కలిసిపోతాయి కాబట్టి ఈ సైజ్ ఓకే. కొద్దిగా ఉప్పు. సో అలాగే ఏంటంటే మనం నట్స్ తీసుకున్నాం కదా, వాటికి సైజుకి సరిపడా మీల్ మేకర్ తీసుకోవాలి. సో దీంట్లోనే కొద్దిగా పెరుగు, కొద్దిగా గరం మసాలా పొడి, ఓకే, అలాగే పుదీనా అండి. సో రాజుగారు ఇప్పుడు మనం ఎసరు వేసుకోవాలంటే ఈ స్టేజ్లో వేసేసుకోవచ్చు. ఈ స్టేజ్లో వేసేసుకొని నానబెట్టిన బియ్యం మనం దీంట్లో యాడ్ చేసి ఉడికిచ్చేస్తే సరిపోతుంది. ఓకే. సో రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునేటప్పుడు మనం మామూలు రైస్తో చేసేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. మెయిన్గా టేస్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ బాస్మతి బియ్యంతో కూడా మంచి టేస్ట్ వస్తుంది, పుట్టనంతో కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. సో చివరిగా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్. సో ఇదంతా బాగా కలిపేసి కాస్త మనకి ఈ రైస్ కూడా మగ్గితే సో రెడీ అండి. సో యాక్చువల్గా ఇలాంటివి తినేటప్పుడు మనం చక్కగా దీంట్లోనే అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి కాబట్టి ఇదే ఉట్టి తినేసేసి కొద్దిగా రైతా లాంటిది ఏదైనా తీసుకుంటే బాగానే ఉంటుంది. గ్రేవీ లాంటివి ఏం అక్కర్లేదు. సో దీంట్లో అన్ని ఫ్లేవర్స్ యాడ్ అయ్యాయి. కానీ కొంతమందికి అది గ్రేవీ వేసుకుంటేనే తిన్న ఫీల్ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ప్లెయిన్ గ్రేవీ, సో మిర్చి కసాలని ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి. మనం కంపల్సరీ బిర్యానీ చేసుకుంటే ఎలాగో రైతా కూర ఉన్నా లేకపోయినా రైతా అయితే కంపల్సరీ ఉంటుంది కదా రాజుగారు. అది సరిపోతుంది. అది సరిపోతుంది. అంటే కాస్త ఉట్టిది తినేసేసి తర్వాత రైతా వేసుకుంటే ఫుల్ మీల్ ఫినిష్ అనమాట. ఓకే, సో రెడీ అండి. సో ఇక్కడ అన్న ఉడికించింది కలుపుకునే ప్రాసెస్ చూపించారు కదా రాజుగారు. సో ఎసరు వేసుకోవాలంటే మనము మీల్ మేకర్ యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు డైరెక్ట్ బియ్యం వేసి అలా కూడా చేసుకోవచ్చు. అది ఇంకో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, ఇది ఇంకో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. బాగుంది రాజుగారు చూడడానికి మాత్రం. ఎస్ అండి, ఫుల్ నట్స్ కనిపిస్తూ. ఓకే, సో పైన కొద్దిగా పుదీనా. ఓకే, సోయా నట్స్ పలావ్ రెడీ అండి. వావ్. ఓకే, సో మరి వేడివేడిగా సోయా నట్ పలావ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా నట్ పలావ్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. మీల్ మేకర్ ని వేడి నీళ్లలో వేసి తీసి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో బాదం పప్పు, అక్రూట్, జీడిపప్పు, పిస్తా వేసి వేగనివ్వాలి. తర్వాత మీల్ మేకర్, ఉప్పు, పెరుగు, గరం మసాలా, పుదీనా వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా నట్ పలావ్ రెడీ.